యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు అత్యవసరం ప్రార్థన చేద్దాం. ప్రభు తన కృపా మహిమ ఐశ్వర్యం నుండి ప్రతి అవసరం తీర్చేట్లు విజ్ఞాపన చేద్దాం. వాక్యం వింటున్న మీ అందరి కుటుంబాల దీవెన నిమిత్తం ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరముగా అనుగ్రహించండి ప్రభు. మా ప్రేక్షకులకు రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. ఎపిసోడ్ సహకారులు లేరు, ఆర్థికంగా ఇబ్బందులున్నాయి. విశ్వాస పరీక్షలో విజయాన్ని దయచేయండి ప్రభు. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి. వాక్యం వింటున్న వారితో మీరు మాట్లాడండి. యేసు నామమున వేడుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథం 107వ సంకీర్తన 23వ వచనము నుండి వాక్యాన్ని గమనిద్దాం. ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు, యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచారు. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగాలను పైకి ఎత్తెను. వారు ఆకాశము వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచూ ఉన్నారు. శ్రమ చేత వారి ప్రాణం కరిగిపోయెను. మత్తులైన వారి వలె వారి ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచు ఉండిరి. వారికి ఎటు తోచక ఉండిరి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. 23వ వచనం నుండి 31వ వచనం వరకు చదివాను. సముద్రముపై ఓడలలో వెళ్ళి వ్యాపారము చేయువారు అనే పదం ఇక్కడ కనిపిస్తోంది. ఈ కీర్తన వ్రాసి ఇప్పటికీ 3000 సంవత్సరాలు, 3000 ఇయర్స్. 3000 సంవత్సరాల క్రితం ఓడలున్నాయి. ఓడలలో వెళ్ళి వ్యాపారం చేశారు, అంతర్జాతీయ వ్యాపారం. ఈనాడు ఓడలు చాలా సాఫిస్టికేటెడ్ షిప్స్ నిర్మాణం అయి ఉన్నాయి. జలాంతర్గాములు ఉన్నాయి. సముద్రములో వ్యాపారం చేసిన అనుభవాలు ఆనాడే ఉన్నాయి. సోదరుడా, సోదరి, నోవహు జలప్రళయం కాలం నాటికి ఇంకా 10 తరాలకు అబ్రహాము జన్మిస్తాడు అని అనగా, ఇంకా 10 తరాలకు అబ్రహాము జన్మిస్తాడనగా క్రీస్తు పూర్వము 2500 సంవత్సరాల క్రితమే
ఓడను నిర్మాణం చేసుకోమంటే వారికి అర్థమైంది. ఓడను నిర్మాణం చేసుకోమంటే వారికి అర్థమైంది. కనుక ఓడల యొక్క నిర్మాణం, ఓడలపైన వెళ్ళి, షిప్స్ మీద వెళ్ళి బిజినెస్ చేయటం అనేది వేల సంవత్సరాల నుండి ఉంది అనేది మనకు అర్థమవుతుంది. యోనా గ్రంథం మనం చూస్తున్నప్పుడు నినివే నుండి నినివేకి వెళ్ళాల్సినటువంటి ఆ యొక్క భక్తుడైన యోనా తర్షీషునకు వెళ్ళేటువంటి ఓడ ఎక్కాడు. తర్షీషుకు వెళ్ళేటువంటి ఆ ఓడలో చాలా విలువైన ఆహార సామాగ్రి, విలువైనటువంటి సామాగ్రి రవాణా చేయబడుతోంది. అలాగే పౌలు గారి యొక్క కాలంలో కూడాను ఓడలలో ప్రయాణం చేసినట్లుగా మెలితే గ్రామానికి వారు ఓడ ప్రమాదం తప్పించుకొని చేరినట్లు అపోస్తల కార్యం సాక్ష్యం ఇస్తోంది. ఎవరైతే ఈ షిప్స్ మీద ప్రయాణం చేస్తూ ఉన్నారో వారు దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు సముద్రం మీద చూచారు. అమెరికా దేశానికి విమానం మీద వెళ్ళేటువంటి వారి 17 గంటల ప్రయాణం, దానిలో 5 గంటల ప్రయాణం కంటిన్యూస్గా సముద్రం మీదే ఉంటుందట. చాలా ఆశ్చర్యం కదా. అదే ఓడలో గనక వెళ్ళి ప్రయాణం చేసేవారుంటే సముద్రంలో కలిగేటువంటి తుఫానులు, వాటి తీవ్రత, వాటిని ఎరిగి ఉంటారు. డిస్కవరీ ఛానల్ మీరు చూడండి. విస్తారమైనటువంటి అంశాలు ఓడలను గురించి, వ్యాపారాన్ని గురించి తెలుస్తాయి. సాధారణంగా ఓడలలో కార్గో షిప్స్ వ్యాపార రీత్యా సొలొమోను కాలంలోనే విస్తారమైనటువంటి సంపద రవాణా చేయబడేది. నెమలి సంబంధించినటువంటి విషయాలు, ఆహార సంబంధమైన, ధాన్య సంబంధమైన విషయాలు ట్రాన్స్పోర్టేషన్కు ఓడలు వాడారు. మార్క్సు వార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు సముద్రాన్ని గద్దించిన వృత్తాంతం, దాని యొక్క గాలి, ప్రచండ గాలి ఆగి సముద్రం నెమ్మళమైపోయి ఆశ్చర్యపడిన విషయం రాయబడింది. వారు దేవునికి ఆపదలో మొరపెట్టారు, ప్రభువు వారిని రక్షించాడు. దేవుడు సముద్రం మీద అధికారం కలిగినటువంటి వాడు, ఆయన చేతి సృష్టి అది. కనుక నరులకు దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలను బట్టి వారు స్తుతిస్తారు. దేవుడు వారి యొక్క మొర విని వారు కోరిన రేవుకు వారిని నడిపించాడన్నాడు. సముద్రము, తుఫాను, ప్రమాదము, విజ్ఞాపన, దేవుని హస్తము చాపబడి సహాయము దొరుకుట, ఇది ఒక అనుభవంగా చెబుతున్నాడు కీర్తనకారుడు. రకరకాల అనుభవాలను చెబుతూ వాటి నుంచి విడిపించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు నరులు చెల్లిస్తారు అని చెబుతున్నాడు. జన సమాజములో వారు ఆయనను ఘనపరుస్తారు గాక, పెద్దల సభలో ఆయనను కీర్తించుతారు గాక. జన సమాజము, పెద్దల సభ, సాధారణ ప్రజలు హాజరయ్యే ఆరాధన స్థలం జన సమాజం, సినగోగ్స్ ఉండేవి. సమాజ మందిరాల్లో ప్రజలు కూడుకుని వివిధ అంశాల మీద చర్చలు చేసుకుంటుండేవారు. దేవుని యొక్క వాక్యం వినటానికి సమాజ మందిరాలకు పోతుండేవాళ్ళు. అట్టి సమాజ మందిరాల్లోనూ మరియు పెద్దల సభ, సన్హెద్రిన్ పెద్దల సభ, అటువంటి పెద్దల సభలోనూ వారు దేవుణ్ణి కీర్తిస్తారు అన్నాడు. దేవుని కార్యాలు చూచిన వారు సమాజములోనూ పెద్దల ఎదుటను కూడా
దేవుని స్తుతిస్తారు, దేవుని మహిమపరుస్తారు, దేవుని కీర్తిస్తారు, దేవుని ఘనపరుస్తారు. దేశ నివాసుల చెడుతనాన్ని బట్టి ఆయన నదులను, అడవి నీటి బుగ్గలను ఎండిన నేలగాను, సత్తువ గల భూమిని చవిటి పర్రగాను మార్చెను. దేశ నివాసుల యొక్క చెడుతనము వలన నీరు లేని స్థితి, భూమి సారము పోగొట్టుకున్న స్థితి కనిపిస్తుంది. కారణము దేశ నివాసుల యొక్క చెడుతనము. దేశంలో చెడుతనము విస్తరించినప్పుడు వర్షాలు ఉండవు, నీరు దొరకదు. దేశములో చెడుతనము విస్తరించినప్పుడు భూమి సత్తువ తగ్గిపోతుంది, చవిటి భూమిగా మారిపోతుంది. ఆదాము పాపము చేసినప్పుడు ఆదాము నిమిత్తము దేవుడు భూమిని శపించాడు. ఆనాడు మొదలుకొని నేటి వరకు కూడాను ముండ్ల తప్పలు, గచ్చ పొదలు మొలుస్తున్నాయి, మొలిపిస్తోంది భూమి. పాపము కారణంగా సృష్టి మీద ప్రభావం పడింది. సృష్టి దాని సహజత్వాన్ని కోల్పోయింది. అలాగే దేవుడు మానవుని యొక్క పాపాన్ని బట్టి, మానవుని యొక్క ప్రవర్తన బట్టి, జీవితాన్ని బట్టి అతని చుట్టూ ఉన్న పరిస్థితుల మీద శిక్షను అనుగ్రహిస్తున్నాడు. ఎండిన అరణ్యము నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటలుగాను ఆయన మార్చి వారొచ్చట కాపురము నివాసం ఏర్పరచుకునేట్లు, పొలములో విత్తనాలు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్య ఫల సమృద్ధి పొందినట్లుగాను ఆయన ఆకలిగొనిన వారిని అచ్చట కాపురముంచాడు. చెడుతనాన్ని బట్టి కరువు, విశ్వాసాన్ని బట్టి దీవెన, దేవుని వెంబడించుటను బట్టి సమృద్ధి, ఆకలి తీర్చబడి తోటలు విస్తరించి సస్యఫల సమృద్ధి, అభివృద్ధి సంభవించింది. పాపములో ఉన్నవారికి శ్రమ, ఆకలి, కరువు. దేవునితో ఉన్నవారికి సమృద్ధి, ఆదరణ. 39వ వచనం, ఆయన వారిని ఆశీర్వదించగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి. ఆయన వారి పశువులను తగ్గిపోనియలేదు. వారు బాధ వలనను, ఇబ్బంది వలనను, దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరిస్తూ త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడజేయవాడు. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను. వారి వంశమును మందవలే వృద్ధి చేసెను. దేవుని పిల్లలు అభివృద్ధిలోనికి వచ్చారు. మందలు విస్తరించినట్లు విస్తరించారు. దేవుడే వారి బాధల నుండి విడిపించి వారిని పైకి లేవనెత్తాడు. ఇది ఆయన గుణలక్షణం. పడిపోయిన వారిని లేవనెత్తటం దేవుని యొక్క గుణలక్షణం. మనం కూడా పడిన వారిని లేవనెత్తటం దేవుని యొక్క గుణలక్షణం మన యందు నెరవేర్చగలుగుతున్నట్లు. యథార్థవంతులు దాన్ని చూచి సంతోషిస్తారు, మోసగాండ్రు మౌనంగా ఉంటారు. యథార్థవంతులు సంతోషించేవారు ఉంటారు, మోసగాండ్రు మౌనముగా ఉంటారు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, మనం మోసగాండ్రగా ఉండకూడదు. మనం యథార్థవంతులముగా ఉండాలి. యథార్థవంతులుగా ఉన్నప్పుడే నిజమైన ఆనందం మనకు లభ్యమవుతుంది. 43వ వచనం, బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచిస్తాడు. యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక. అవును, బుద్ధిమంతుడు ఆలోచన కలిగి ఉంటాడు. బుద్ధిహీనుడు ఆలోచన లేనివాడుగా ఉంటాడు. వాక్యం వింటున్నారు కదూ. బుద్ధిమంతులుగున్నామా, బుద్ధిహీనులుగున్నామా? మనలను మనమే పరీక్ష చేసుకుందాం. బుద్ధిమంతులుగా ఉంటే
ఆలోచన కలిగి ఉండండి, పరిస్థితులు గమనించండి, విషయాన్ని పరిగ్రహణగా తెచ్చుకోండి, ఆలోచన కలిగి మేలైన దానిని చేపట్టండి. ఇది సందేశం. 108వ సంకీర్తన 13 వచనాలు ఉన్నాయి. ఇది దావీదు గారు వ్రాసిన కీర్తన. దీనిలో ఉన్న వాక్యాలు చదువుదాం. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచూ స్తుతిగానం చేస్తాను. నా ఆత్మ పాడుచూ గానము చేస్తుంది. నా హృదయము నిబ్బరముగా ఉన్నది. నిబ్బరము, నెమ్మది, నిలకడ స్థితి. హృదయము నెమ్మదిగా ఉన్నది, హృదయము నెమ్మదిగా ఉన్నది అంటున్నాడు. ఇది ఒక గొప్ప అనుభవం. మానవ హృదయము చెలించేటువంటిది. మానవ హృదయము ఒక సముద్రము వలె అలలకు తాకబడేదిగా ఉంటుంది. మానవ హృదయము లోతైనటువంటిది. అట్టి మానవ హృదయము నిబ్బరముగా ఉన్నదని ప్రకటన చేస్తున్నాడు దావీదు భక్తుడు. కారణము, దేవుని కలిగిన వారి హృదయాలు నిబ్బరముగా ఉంటాయి. దేవుడు వారికి తోడున్నందున. అందుకే నిబ్బరమైన హృదయం కలిగిన వాడుగా పాడుతున్నాడు, స్తుతిగానం చేస్తున్నాడు. ఆత్మ పాడుతోంది, గానం చేస్తోంది. స్వరమండలమా, సితారా మేలుకోండి, నేను వేకువనే లేస్తానన్నాడు. తన యొక్క వాయిద్యాలను లెగమంటున్నాడు తెల్లవారుజామున. ఉదయం యొక్క మొదటి జాము, ఒక దినము యొక్క మొదటి జాము దేవుని సన్నిధిలో గడిపిన అనుభవం ఉన్నది దావీదు భక్తునికి. మనం ఉదయాన్నే లేస్తామా? తెల్లవారుజామున ప్రార్థించే అలవాటు ఉందా మీకు? ప్రభువుకు పాటలు పాడే అలవాటు ఉన్నదా? ప్రభు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకునే అలవాటు ఉందా? అభ్యాసం చేసుకోండి, దీవెన కలుగుతుంది. దేవుని యొక్క వాక్యము హృదయానికి నిబ్బరమివ్వగా ఆ హృదయము స్తుతిగీతం పాడేదిగా మారింది. వాక్యం వింటున్నారు కదూ? మీ హృదయాలు నిబ్బరంగా ఉన్నప్పుడు నిబ్బరమైన హృదయంతో మీరు దేవుని స్తుతించగలుగుతారు. స్వరమండలంతో మేల్కొని ఉదయకాలమున, తెల్లవారుజాము సమయమున, మొదటి జామున మీరు ప్రభువుని స్తుతిస్తారు. వేకువనే లేచి ప్రభువును మహిమపరుస్తారు. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, ప్రజలలో నిన్ను కీర్తిస్తాను. యెహోవా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యం మేఘములంత ఎత్తుగా ఉన్నది. మేఘాలు అందుకోవటం సాధారణ విషయమా? ఎత్తైన స్థలాల్లోనికి వెళ్ళినప్పుడు మేఘాలు మన మీద గుండా వెళ్ళిపోతున్నాయి అనేది గుర్తిస్తామన్నారు. కనుక మేఘాలు ఎంత ఎత్తుకున్నాయో అంత ఎత్తు దేవుని సత్యం. దేవుని యొక్క సత్యము మేఘం అంత ఎత్తు, దేవుని యొక్క కృప ఆకాశము కంటే ఎత్తు. ఆకాశం ఎత్తు ఎవరూ కొలవలేదు. భక్తుడు అంటున్నాడు ఆకాశం కంటే ఎత్తు అంటున్నాడు. కృప, సత్యము, వాటి యొక్క గొప్పతనం వర్ణిస్తున్నాడు. ఈ రెండు యెహోవాకు చెందినవిగా చెబుతున్నాడు. అవును, మనం గుర్తెరగాలి. మన జీవితంలో చూపించబడిన కృప ఎంత ఉత్తమమైనది. మనం ఏ పాటి వారము? యోగ్యత లేని వారము. ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారము. మనలో ఏ మంచితనం లేదు. దేవుని సన్నిధిలో కనబడుటకు యోగ్యత లేని వారమే. అయినప్పటికీ ఆయన కృప, ఆయన సత్యము మన పట్ల విస్తరింపచేయబడింది. ఆయన కృప, ఆయన సత్యము క్రీస్తు ద్వారా ప్రత్యక్షమయ్యాయి. ఆయన యందే కృపయు, ఆయన యందే సత్యమును ఉన్నవి. దేవా, ఆకాశము కంటే నీవు ఉత్తముడవుగా నిన్ను కనబరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిము. నీ ప్రియులు విమోచించబడినట్లు కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరము ఇమ్ము. దేవా పిలుస్తున్నాడు.
ఆకాశము కంటే అత్యున్నతుడముగా కనబరుచుకున్నాము. నా జీవితంలో నిన్ను నేను ఆకాశము కంటే ఎత్తైన వాడుగా ప్రత్యక్షతగా చూడాలనుకుంటున్నాను అంటున్నాడు. అంటే ఎత్తైనటువంటి ఆ అనుభవంలో ఆయన ప్రత్యక్షత, గొప్ప గొప్ప ప్రత్యక్షతలు తన ఆత్మీయ జీవితంలో కనబరచబడాలని కోరుకుంటున్నాడు. దేవా, నీ ప్రభావం సర్వభూమి మీద కనబడనివ్వు. నీ ప్రియులు విమోచించబడేట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమియ్యి. తన పరిశుద్ధతతోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించదను, శకెమును పంచిపెట్టెదను, సుక్కోతులోయను కల్పించెదను. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము, మోయాబు నేను కాళ్ళు గడుక్కుని పళ్ళెము, ఎదోము మీదకి నా చెప్పు విసిరివేయుదును. ఫిలిష్తీయను బట్టి జయోత్సవము చేసి ఉన్నాను. కోటగల పట్టణములోనికి నన్ను ఎవడు తోడుకుని పోవును? ఎదోములోనికి నన్ను ఎవడు నడిపించును? దేవా, నీవు మమ్మను విడనాడి ఉన్నావు కదా. దేవా, మా సేనలతో నీవు బయలుదేరుట మానియున్నావు కదా. మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము చేయము. దేవుని వలన మేము శూరకార్యములు జరిగిస్తాం. మా శత్రువులను అనగదొరుక్కువాడు ఆయనే. ఇక్కడ వ్రాయబడినటువంటి కొన్ని మాటలు ఉన్నాయి, చూశారు. సుక్కోతు లోయ కొలిపిస్తాను అన్నాడు. ఎవరికి సాధ్యం? దేవునికే సాధ్యం. లోయలు ఎవరు కొలుస్తారు? అలాగే శకెమును పంచిపెడతాను అన్నాడు. శకెము అన్యుల యొక్క ప్రాంతం. హమోరు కుమారుడైన శకెము నివాసమున్న ప్రాంతం యాకోబు యొక్క కాలంలో అది. దాన్ని పంచిపెట్టేస్తా అన్నాడు. వాస్తవంగా వారు బలవంతులు. యాకోబు, ఇజ్రాయేలు కుటుంబం తక్కువ అక్కడ. కానీ శకెమును పంచుతా అన్నాడు. అసాధారణమైనవి సాధారణమైనవిగా ఎంచబడుతున్నాయి వీరి విషయంలో. గిలాదు నాదే, మనష్షే కూడా నాదే అంటున్నాడు. ఎఫ్రాయిము శిరస్త్రాణం, యూదా రాజదండం. ఒక్కొక్క గోత్రం ఒక్కొక్క వృద్ధిలో చెప్పబడినట్టుగా మాట్లాడుతున్నాడు. మోయాబు నేను కాళ్ళు గడుక్కుని పళ్ళె. మోయాబీయులు అన్యులు. కాళ్ళు గడుక్కుని పళ్ళెంతో పోలుస్తున్నాడు. కళ్ళెము, కాళ్ళు గడుక్కుని కళ్ళెము అన్నప్పుడు, పళ్ళెము అన్నప్పుడు అది కేవలము శుద్ధీకరణకు వాడేటువంటి అల్పమైన స్థలంగా ఎంచుతున్నాడు. ఎదోము అనేవాడు ఏశావు. ఏశావు సంబంధితుల మీదకు దేవుడు తన చెప్పును విసిరివేస్తారంటే సవకమార్, చీప్గా ఉన్నారు వాళ్లకు ఇశ్రాయేలీయులు. ఈ జనాంగం అంతా ఒకప్పుడు బలమైన వారే. కానీ దేవుడు వారికి తోడుగున్నందున ఇవన్నీ కూడా వారికి స్వాధీనానికి వచ్చేసాయి. ఫిలిస్తీయులను బట్టి విజయోత్సవం చేస్తూ ఉంటున్నాడు. ఫిలిస్తీయులు క్రూరులు, కానీ వారిని జయించి మేము విజయ ఉత్సాహం చూపిస్తాం. కోటగల పట్టణంలోనికి నన్ను ఎవడు తోడుకుని పోవును? కోటగల పట్టణము యెరూషలేం. దేవా, యెరూషలేములోనికి నన్ను ఎవడు తోడుకుని పోవును? నీవు మమ్మల్ని విడనాడావు కదా. ఎదోములో నన్ను ఎవడు విడిపిస్తాడు? నీవు మాతో బయలుదేరటం మానేవు. మా సేనలతో నువ్వు బయలుదేరటం లేదు. కాబట్టి మాకు విడుదల ఎక్కడిది? నీవు తోడు లేకపోతే మాకు విడుదల లేదు అని ప్రకటన చేస్తున్నాడు భక్తుడు. మనుషుల సహాయము వ్యర్థము. మీరు ఉదయకాలం ప్రార్థించండి ప్రతిదినం. దేవా, మనుషుల సహాయం కాదు మాకు, నీ యొక్క బాహువు మాకు సహాయంగా రావాలి. నీవు మాకు సహాయకుడిగా వస్తే మేము దీవించబడతాం, మేము ఆశీర్వదించబడతాం. కనుక మనుషులపై ఆధారపడటం మాకు దూరమగును గాక. మనుషుల యొక్క బలము తాత్కాలికం, మనుషుల యొక్క సహాయము క్షణమాత్రం. అవి మనలను సంపూర్ణంగా నిలబెట్టలేవు. అదే రాస్తున్నాడు. శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము, సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములను జరిగించదము. దేవుని వలన మేము శూర కార్యములను జరిగిస్తాం. శూర కార్యములు అంటే శౌర్యముతో కూడిన గొప్ప కార్యాలు. దేవుని వలన, దేవుడు తోడుకుంటే
మేము గొప్ప కార్యాలు చేస్తాం. మా శత్రువులు అణగదొక్కబడతారు, మేము అణగదొరుకుతాం. కానీ అణగదొక్కువాడు మా దేవుడు, మా చేత అణగదొక్కిస్తాడు. అందుకే మా హృదయాలు నిబ్బరంగా ఉన్నాయి. దేవా, మా హృదయాలు నిబ్బరంగా ఉన్నాయి. మేము పాడుచు స్తుతిగానం చేస్తాం, సితారతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం, నిన్ను మహిమపరుస్తాం, నిన్ను పూజిస్తాం, నిన్ను సేవిస్తాం. 108వ సంకీర్తనలో దావీదు చెబుతున్నటువంటి మాటలు, దేవుని వలననే మా కార్యములు జరిగిస్తాము. దేవుని చేత తప్ప దేని చేత మనం నడిపించబడకూడదు. డబ్బు చేత కానీ, పదవి చేత కానీ, కులబలము చేత కానీ, లోక సంబంధమైన ఆధిక్యత చేత కానీ మనమెన్నడూ కూడా కార్యాలు జరిగించరాదు. మన ప్రభువు యొక్క శక్తిని బట్టి మనము దేవుని యొక్క పనిని నెరవేర్చువారు ఉండాలి. మన శత్రువులను దేవుడు అణగదొక్కేస్తాడు. మనకు శత్రువులు ఎవరు? ప్రధానంగా మొట్టమొదటిగా అపవాది, రెండవది మన శత్రువు మన శరీరం, మన శత్రువు మన మనసే. మనలను దేవునికి దూరంగా తీసుకెళ్ళటానికి ప్రయత్నిస్తుంది. కనుక వీటిని జయించాలి. శత్రువుకు సాతాన్ని జయించాలి, శత్రువుకు లోకాన్ని జయించాలి, శత్రువుకు శరీరాన్ని జయించాలి. అప్పుడే నీ హృదయంలో నెమ్మది కలుగుతుంది. ఈ రాత్రి వాక్య ధ్యానం నేను ముగిస్తున్నాను. రేపటి వాక్య ధ్యానం 109వ సంకీర్తన ధ్యానించుదాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రభువును అడుగుదాం. ఎపిసోడ్ సహకారులను ప్రభు అనుగ్రహించేటట్లు ప్రార్థన చేద్దాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నట్టు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి మీ వాక్యం విన్నాం. 108వ సంకీర్తన, నిబ్బరముగా ఉన్న హృదయం. కారణము, మా శత్రువులపై నీవు జయమిస్తావు. నీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు. ఈ రాత్రి ప్రత్యేకంగా ఎపిసోడ్ సహకారులు, ఆర్థిక సహకారులు కొరకు ప్రార్థిస్తున్నా. పంపించండి నాయన. ఈ మాసాంతానికి మా మీద ఉన్న ఆర్థిక ఒత్తిడి తొలగించండి. మీకే మొరపెడుతున్నాం, మీరు జవాబు ఇవ్వండి. మాకు మీరు చేసిన మేలు కొరకై స్తుతులు అర్పిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని యేసునామమున వేడుతున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.